నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. టాలీవుడ్ అగ్ర హీరో పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో రాజకీయ పార్టీ స్థాపించి 10 ఏళ్ళు అయింది. రాజకీయాల్లో 10 ఏళ్ల కాలం అంటే చాలా విలువైంది. 10 ఏళ్ల కాలంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా అంచెలంచెలుగా ఎదిగారు. కానీ ఈ 10 ఏళ్లలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదగకపోగా మరింత పతనం కావడం గమనార్హం. దీనికి మరెవరినో నిందించాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవంటారు. ఇందుకు పవన్ కళ్యాణ్ రాజకీయ తిరోగమనమే నిలువెత్తు నిదర్శనం. పవన్ కళ్యాణ్ పైకి ఎన్ని ఆదర్శాలు మాట్లాడినా జనానికి అర్థమైంది ఏంటంటే, జగన్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడానికి మాత్రమే జనసేన ఆవిర్భవించిందని. దీన్ని సమాజం స్వాగతించదు. ఎందుకంటే ప్రజానీకం ఆలోచనలు పవన్లా సంకోచితంగా లేవు. రాజకీయాల్లో ఎవరేం చేస్తున్నారో ప్రజలు జాగ్రత్తగా గమనిస్తుంటారు. 10 ఏళ్లలో పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీ కూటమి పల్లకి మోశారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలటానికి 2019 ఎన్నికల్లో విడిగా పోటీ చేసి తద్వారా జగన్ సీఎం కాకుండా అడ్డుకోవడానికి సర్వశక్తులు ఒడ్డారు. ప్రజలు మాత్రం పవన్ కు గట్టి గుణపాఠమే చెప్పారు. 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఒంటరిగా పోటీ చేస్తే కనీసం తాను కూడా గెలవలేరని పవన్ ఒక నిర్ణయానికి వచ్చారు. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ 10 ఏళ్లలో సాధించిందేంటో అంచనా వేసుకోవచ్చు. తమ కోసం పవన్ కళ్యాణ్ నిలబడి ఉంటే ఆదరించనంత చెడ్డ మనస్తత్వం ప్రజానికానికి లేదు. కనీసం తనను కూడా గెలిపించలేదని పదే పదే ప్రజలపై పవన్ నిందలు వేస్తుంటారు. అదే నిజమైతే చంద్రబాబు, వైఎస్ జగన్లపై మాత్రం ప్రజలకు ప్రత్యేక ప్రేమ ఎందుకుంటుంది? పైగా చంద్రబాబు, వైఎస్ జగన్ సామాజిక వర్గాల బలం 4-6% మాత్రం. కానీ పవన్ సామాజిక వర్గం బలం 15%. మరెందుకని పవన్ ప్రజాదరణ పొందలేకపోతున్నారనే ప్రశ్నకు సమాధానం, అన్ని వర్గాల ప్రజల నమ్మకాన్ని చూరగొనకపోవడమే. 10 ఏళ్లలో పవన్ సక్సెస్ అయింది ఎక్కడ అంటే, తన సామాజిక వర్గాన్ని మోసగించడంలో. బహుశా దేశ చరిత్రలో ఏ పార్టీ అధ్యక్షుడు తనను నమ్మి నెత్తిన పెట్టుకున్న సొంత సామాజిక వర్గాన్ని ఇంతగా వంచిన దాఖలాలు లేవని మేధావులు, రాజకీయ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. రాజ్యాధికారం కోసం కాపులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి జనసేన పార్టీ ఒక ఆశా కిరణంలా కనిపిస్తోంది. పవన్ ను సీఎంగా చూడాలని కాపులు, అనుబంధ కులాల చిరకాల ఆకాంక్ష. పవన్ కు సినీ పరంగా గ్లామర్ ను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కాకపోతే మరెప్పుడు సీఎం పదవిని సాధించుకోలేమని ఆ సామాజిక వర్గం అభిప్రాయం. ఇది నిజం కూడా. తన సామాజిక వర్గం కోరికనే పెట్టుబడిగా పవన్ మలుచుకున్నారు. 2014లో ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ కూటమికి బేషరతుగా మద్దతు ఇవ్వడానికి ఏదో లాజిక్ చెప్పారు. ఆ తర్వాత 2019లో మళ్ళీ ఏదో చెప్పి బరిలో నిలిచారు. పవన్ ఏం చెప్పినా ఆయన వెంట మెజారిటీ కాపులు నడిచారు. చివరికి 2024లోనూ టీడీపీకి జనసేనను తాకట్టు పెట్టడానికి రాష్ట్ర, తెలుగుదేశం ప్రయోజనాలంటూ కొత్త కథలు పవన్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ను అభిమానించే ఆయన సామాజిక వర్గంలో అంతర్మథనం మొదలైంది. గత 10 ఏళ్లుగా పవన్ ను నమ్మటం వల్లే మోసపోయామనే కనువిప్పు కలుగుతోంది. 10 ఏళ్లుగా పవన్ చేతిలో అన్స్టాపబుల్ గా వంచనకు గురయ్యామనే భావనను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ తనను గుడ్డిగా నమ్మిన సామాజిక వర్గంలోని ప్రజానీకాన్ని మోసగించడంలో పవన్ విజయవంతమయ్యారు. టీడీపీతో పొద్దు వద్దని, బాబును నమ్మితే మునిగిపోతామని ఎవరైనా అంటే, వ్యూహాన్ని తనకు వదిలేయాలనే ఒకే ఒక్క మాటతో అందరి నోళ్లను మూయించడానికి అస్త్రంగా వాడుతున్నారు. కొందరు మొండిగా పొత్తును వ్యతిరేకిస్తే, మీరంతా జగన్ కోవటులని పక్కన పెట్టాల్సి వస్తుందని బ్లాక్మెయిల్కు పాల్పడడం చూసాం. కాపులను మోసగిస్తున్న ఒకే ఒక్కడిగా పవన్ కళ్యాణ్ మిగిలారనే అభిప్రాయం బలపడుతోంది. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.